ఈ రాత్రికాల సమయంలోని సహోదరుని దేవుడు స్వస్థపరచును గాక. పరిశుద్ధాత్మ నామములో విడుదల ఉంది గాక. దేవుని నామాన్ని బట్టి చెప్పబడిన ప్రతి సాక్ష్యము ఎంతో విలువైనదిగా కనబడుతుంది. దేవుడు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించును గాక. చదవబడిన లేఖనాలను తెలియదు. చాలా మంది అనుకుంటున్న విశేషం ఏంటంటే, ఇక్కడ నేను కొత్తగా ఇప్పుడు సంఘాన్ని పెడుతున్నానేమని చాలా మంది అనుకుంటున్నాను. దేవుని నామంలో చెప్తున్నాను, నాకు సంఘం పెట్టాలని ఆలోచన ఏమాత్రం కూడా లేదు. చాలా మంది వాడు వేరొక సంఘాన్ని స్థాపిస్తున్నాడు, వేరే రీతిగా సేవ చేస్తున్నాడు, మనుషుల్ని ఆకట్టుకుంటున్నాడు. నిజముగా దేవుడు సేవ అప్పగించకపోతే ఏ మనిషి ఇక్కడికి వచ్చి కూర్చోడు. పైగా నేను ఆలోచన విధానంలో కరెక్ట్ గా లేకపోతే గనక 3 దినాలు ఉపవాస కూడికలు మానేయండి అన్నప్పుడే గొడవ పెట్టకుండా చూసేదా. ప్రతి ఒక్కరికి మాట ఎందుకు తెలియజేస్తున్నానంటే, నేను చనిపోయే చివరి దినాలు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది నేను ఎందుకు బ్రతుకుతాను, నేను ఎందుకొరకు దేవుని చెంత ఇలా నడిపించబడుతున్నానో, నా చివరి దశలో నేను ఎలా సేవ చేశానో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అంత నమ్మకమైన సేవ చేసి దేవుని యొద్దకు బిడ్డల్ని పరుగులు పెట్టించాలని ప్రయాసతోనే ఇక్కడ ఏర్పాటు చేసిన నాన్నగారు ఏర్పాటు చేసిన పరిచర్యను మరింతగా దేవుడు ఏర్పాటు చేసుకుని ముందుకు నడిపిస్తున్నాడు తప్ప, ఇందులో కానుకల పట్టి మనుషులు ఇచ్చే ధనము కోసం ఆశించే వాడినైతే నేను ఏ మాత్రం కూడా ఇక్కడ సంఘాన్ని స్థాపించగల కెపాసిటీ ఉండవని. కానీ మనుషులు పెట్టే ఏ ఆలోచన వైపు వెళ్లకుండా, ఇది ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకుని లేకపోతే దేవుడు ఎన్నుకొని నడిపిస్తున్న బిడ్డల మీద దుష్కార్యాలు ఎవరైతే ఆలోచన చేస్తారో వారికి దేవుడు శిక్ష విధిస్తాడు. వాక్యం తెలియజేస్తున్నది అదే. కాబట్టి మాట ఎందుకు తెలియజేస్తున్నానంటే, నన్ను దూషించే ముందు నా గురించి ఎవరైనా తెలుసుకొని నిజముగా నేను అలాంటి కార్యక్రమం తలపడుతున్న వాడిని అయితే నిజంగా నేనే ఈ గ్రామం నుంచి బయటికి వెళ్ళిపోతాను. ఏ రోజు కూడా నేను సంఘాన్ని ఇక్కడ స్థాపించాలనే దురుద్దేశం ఏ రోజు కూడా నాలోకి రాలేదు, రాదు కూడా. ఎందుకంటే తల్లి సంఘంలో ఇక్కడికి సంజీవ్ నగర్ 11:30 గంటలకు వెళ్తాను. తల్లి సంఘంలో వచ్చి కూడా కూర్చుంటున్నానంటే నాకు ఆ సంఘం అంటే అంత గౌరవం. ఈ రోజు దేవుడు తండ్రి గారి ద్వారా 2 సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ సంఘంలో ఒక సంఘంలో 15 మంది, ఒక సంఘంలో 5 వస్తారు. దాన్ని గడపడం కోసమే నేను స్థాపించబడిన సంఘాల వైపు నా దృష్టి ఉంది తప్ప, ఇక్కడ ఉన్న అవకాశాన్ని బట్టి వస్తున్న ప్రతి బిడ్డని దేవుని యొద్దకు చేర్చాలనే తాపత్రయంతో ప్రయాసపడుతున్నాను తప్ప, నేను సంపాదించేవాడిని అయితే మీ అందరికీ చాలా మందికి తెలుసు. నేను వచ్చి ప్రార్థన చేసి మీరు ఇస్తున్న కానుకను స్వీకరిస్తున్నానో లేకపోతే స్వీకరించట్లేదో మీకు తెలుసు. కాబట్టి నాకు ఏ దురుద్దేశము లేదు, సంఘాన్ని స్థాపించాలనే ఆలోచన లేదు. కాబట్టి దుష్టుడుకు మీరు చేరువ కాకుండానట్లు దేవుడు ఈ మాటలు జ్ఞానముతో మీకు ఆలోచింపచేసే జ్ఞానము దేవుడు ఇచ్చినగాక. వాక్యాన్ని చదువుకున్నాడు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన గొప్ప దేవుడు, నీకు వందనాలు తండ్రి. గడిచిన దినాలను కాచి కాపాడి భద్రపరిచి మరొక్కసారి నీ వాక్యమును ప్రకటించుటకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. నీ బిడ్డలు అనేక మందిగా చేరి నీ నామాన్ని స్తుతించారు, ఘనపరిచారు తండ్రి. సాక్ష్యముల ద్వారా నీవు చేసిన మేలును పంచుకొని వారు ఏ విషయంలో అయితే బలహీనులై ఉన్నారో దాన్ని పంచుకొని ఉన్న బిడ్డల పట్ల నువ్వు చేసిన మేలును బట్టి స్తోత్రాలు. ఇదిగో వాక్యము ద్వారా వారికి ఏమి విత్తబోతున్నావో నా వలన కాదు, నా శక్తి వలన కాదు తండ్రి, కేవలం నీ ఆత్మ వలనే ప్రతి ఆత్మతో మాట్లాడగలిగే దేవుడు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతున్న మాటలు
ఒక్కొక్క హృదయంతో మాట్లాడగలిగేంత విలువైనదిగా ఉండడానికి మేలు చేయండి. నీవే కృపతో నింపండి, బలపరచండి, కార్యములు అద్భుతముగా జరిగించి బిడ్డల హృదయాలు నీ వైపు తిరగడానికి మేలు చేయండి. పరిశుద్ధాత్మ కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలమ్మా. ఏ మాత్రము ఆలస్యం చేయొద్దు, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇక్కడ మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యమవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. దేవుని నామాన్ని బట్టి ఆలోచన చేస్తే మొదటి పాయింట్ గా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుని చెంత ఏర్పాటు చేయడానికి ఒక కార్యం తలపడుతుంది. ఏమి తలపడుతుంది అంటే, మోషే మందను మేపుకుంటూ ఎటువైపు వెళ్తున్నాడు? హోరేబు కొండ వైపు వెళ్తున్నాడు. చూడండి, మోషే విషయంలో కొన్ని తొలగిపోయినాయి. ఏమి తొలగిపోయినాయి అంటే, మొదటిగా ఇశ్రాయేలీయులతో ఉన్న అనుబంధం తొలగిపోయింది. మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలీయులతో ఉన్న అనుబంధం తొలగిపోయి బంధుత్వాన్ని విడిచిపెట్టి ఒంటరిగా ఎక్కడో ఎడారులో నడుచుకుంటూ 40 దినాలు ప్రయాసపడి పరుగులు పెట్టి ముందుకు వెళ్లి అంతా అయిపోయిన తర్వాత తన మామ మందను మేపుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? మామ మందను. ఇదేంటి, కొండల మీద, ఓరేపు కొండ మీద మేకలు మేపుతున్నాడు అని అనుకోవచ్చు. మనం ఆలోచన చేస్తే కొండ ప్రాంతంలో ఎక్కువగా అప్పుడు మేపినట్టుగా వాక్యం సెలవిస్తుంది. కొండలు దాటి మరి వెళ్లి ఎక్కడైతే పచ్చని ప్రకృతి ఉంటుందో అక్కడికి వెళ్లి కొండలు దాటి మెట్టలు దాటి వాళ్ళు ఏం చేశారంటే పశువులను గాని మేకలను గాని గొర్రె మందలను గాని మేపడానికి వారు వెళ్తూ ఉండేవారు. ఈ వెళ్తున్న క్రమంలో మోషే ఏం చేస్తున్నాడంటే హోరేబు కొండ దగ్గరకు వచ్చాడు, ఆ పర్వతం దగ్గరకు వచ్చాడు. పర్వతము దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము ద్వారా ఇందులో ఉన్న లోతైన మర్మమును మనం గమనిస్తే దేవుడు కూడా మనకి ఒక విషయాన్ని ఈ యొక్క విషయం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమి తెలియజేస్తున్నాడంటే, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి, సరైన మార్గంలో ఏర్పాటు చేయడానికి వాక్యం వైపు మనల్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? బాగా అర్థం చేసుకోండి, వాక్యాన్ని మిస్ చేయొద్దు. అంత్య దినాల్లో మనం ప్రత్యేకంగా గడుపుతున్నామని మీకు ప్రతి వారం తెలియజేస్తుంది. అంత్య దినాల్లో రోగాలు చూడండి, ప్రతి చిన్న బిడ్డ ఈ రోజు హాస్పిటల్ ఖాళీ ఉన్నట్ల అంత్య దినాల్లో రోగాలు కూడా బయటపడతాయని దేవుని వాక్యం సెలవిచ్చింది. రోగముల బారిన పడిపోతారని వాక్యం సెలవిచ్చింది. ఈ రోజు ఎక్కడ చూసిన హాస్పిటల్లో చంటి బిడ్డడికి జ్వరం వచ్చింది, లేకపోతే పెద్దవాళ్లకు జ్వరం వచ్చింది అని రోగాల బారిన హాస్పిటల్ ఖాళీ లేని పరిస్థితిలోనికి ఈ రోజు సమాజం వెళ్ళిపోతుంది. దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడు ఇవన్నీ బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మోషే ద్వారా మనం నేర్చుకుంటున్న వాక్యాన్ని కూడా మనం చూస్తే, మోషే హోరేబు పర్వతమునకు వచ్చినట్లుగా, దేవుని పర్వతముకు వచ్చినట్లుగా చూపిస్తుంది. అయితే మనమల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నిన్ను వాక్యం వైపు నడిపించడం ప్రారంభిస్తాడు. ఇంతకాలం ప్రార్థన పైన నీ దృష్టి లేకపోవచ్చు, ప్రార్థన అనుభవాల్లో నీ జీవితం లేకపోవచ్చు, ప్రార్థన ఫలితాన్ని నీవు చూడకుండా ఉండిపోవచ్చు. కానీ దేవుడు మోషేకి హోరేబు కొండ ప్రాంతముకు నడిపించిన రీతిగానే ఒక బలమైన వాక్యం నీ హృదయంతో మాట్లాడుచున్న ప్రతి చోటకి దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ హృదయం దేవుని కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేయాలని దేవుడు ఏం చేస్తాడంటే ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తాడు. నీవు వెళ్తున్న మార్గాల్లో దేవుడు తన్ను తానుగా కనపరుచుకోవడానికి వాక్యాన్ని నీ వైపు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు మోషేని ఎక్కడికి నడిపిస్తున్నాడు? దేవుని పర్వతమైన హోరేబు కొండ వైపు నడిపిస్తున్నాడు. ఎందుకు నడిపిస్తున్నాడు అంటే మోషే పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, సిద్ధపాటు కలుగ చేసి ఉన్నాడు. ఈ రోజు మన జీవితాల్లో కూడా ఆలోచన చేయండి. వాక్యాన్ని నీ వినడానికి వస్తున్నావంటే, వాక్యము బలమైనదిగా నీ హృదయంలో నాటుచున్నదంటే, సాక్ష్యం కూడా చెప్పకపోతే దేవుడు శిక్షిస్తాడనే హృదయం నీలో కలుగుతుందంటే బాగా అర్థం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని పట్టుకోవడానికి వాక్యం వైపు నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి ఏర్పాటు కలిగిన బిడ్డలలో మీరు కూడా గుర్తింపు పొందాలని దేవుడు ఏర్పాటు చేసిన కలిగిన మార్గాల్లోనికి దేవుడు ఏర్పాటును మిమ్మల్ని తీసుకువస్తున్నాడు.
ఈ రోజు నువ్వు గుర్తించవలసింది ఏంటంటే, మోషేను హోరేబు కొండ దగ్గరికి ఎలా అయితే నడిపించాడో, ఈ రోజు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా నీ హృదయాన్ని పదిలపరుచుకోవాలని వాక్యాన్ని నీ వద్దకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు వరకు నీ హృదయంతో ఎవరూ మాట్లాడకపోవచ్చు, వాక్యమే నిన్ను దర్శించకపోవచ్చు, లేకపోతే ఏ కీడో నిన్ను తరమడం ప్రారంభించవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు ఈ రోజు వాక్యం వరకు నడిపించబడుతున్నావంటే నీ జీవితాన్ని పవిత్రపరచడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బాగా అబ్జర్వ్ చేస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ 2:15 గాని 13 గాని చూడండి ఒకసారి. 13లో మునుపు దూరస్తులైపోయిన మనమని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు చూడండి. ఎఫెసీ 2:15 2:13 చదువు. అయినను మునుపు దూరస్తులమైన మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఎవరి వలన సమీపస్తులమై ఉన్నాం? క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నాం. గత వారం మీకు చెప్పాను, మాట్లాడుతున్న మాటలో సరైన విధానం ఉందో జాగ్రత్త పడండి. బాప్తీసం పొందిన వారి చేత ఎందుకు చేతులెత్తించానంటే, మీరు పొందిన బాప్తీసం ఏ మాత్రము నిర్లక్ష్యముతో ఉండకూడదు. అర్థమవుతుందా? మీరు పొందిన బాప్తీసం ఏ మాత్రము కూడా నిర్లక్ష్యముతో ఉండకూడదు. నిర్లక్ష్యముతో ఉంటే మిమ్మల్ని అవమానపరిచినట్టు కాదు, దేవునినే అవమానపరిచినట్టు. అందుకనే మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మునుపు మీరు దూరస్తులైపోయారు గాని ఇప్పుడు క్రీస్తు యేసునందు సమీపస్తులుగా, బంధువులుగా మారిపోయారని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ రోజు మనం పాపం ఎంతైనా చేయొచ్చు, కానీ క్రీస్తు రక్తం వలన మనం ఏమయ్యాం? పవిత్రపరచబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుని యొక్క నామాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, వాక్యాన్ని వింటున్నాము గాని, వాక్యాన్ని చెవులు పెట్టుకుంటున్నాము గాని, ఆ ప్రత్యేకతను మనం అనుభవించలేకపోతున్నాం. దాని యందు మనము జీవించలేకపోతున్నాం, దాని యందు మనము నడవలేకపోతున్నాం. ఇప్పుడు మోషేని ఎలా అయితే హోరేబు పర్వతం వైపు నడిపించాడో, దేవుడు కూడా అదే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, నిన్ను దేవుని వాక్యాన్ని గుర్తించేలాగా ప్రార్థనల వైపు నీ దృష్టిని తీసుకువెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి వెళ్తున్న మనము మన హృదయాన్ని దేవునికి ఇవ్వట్లా. అర్థమవుతుందా? మందిరానికి వెళ్తున్న మనము మన హృదయం దేవునికి ఆకర్షణీయంగా మార్చుకోవట్లా. మన తలంపులు దేవుడు గుర్తించేలాగా మారట్లా. మన పరిస్థితులు దేవుడు గుర్తించేలాగా మారట్లా. ఎందుకు మారట్లేదు అంటే, శరీర స్వభావముగా మందిరానికి వెళ్తున్నాం అంతే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ యొక్క మోషే కూడా శరీర స్వభావంతోనే వెళ్తున్నాడు. ఎక్కడికి? దేవుని పర్వతం వైపు వెళ్తున్నాడు. అక్కడ మోషే ముందుగా వెళ్ళినట్టు గమనిస్తున్నాం మనం. ఎక్కడికి? హోరేబు పర్వతమునకు మోషే వచ్చినట్టుగా మాట్లాడుతుంది వాక్యం. కానీ దేవుడు అక్కడ ముందుగా లేడు. అర్థమవుతుందా? దేవుడు ముందుగా అక్కడ లేడు. కానీ హోరేబు కొండ పర్వతమునకు వచ్చినప్పుడు ఒక పొద గురించి మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రెండో పాయింట్ గా చూసుకుంటే, అక్కడికి వెళ్ళిన వ్యక్తి ఏం ఆలోచన చేస్తున్నాడంటే, ఈ పొద ఎందుకు కాలిపోతలేదు అంటున్నాడు. ఇప్పుడు ఎవరు రాశారు ఈ నిర్గమకాండం అంటే? మోషే రాశాడు నిర్గమకాండం. తను మాట్లాడుతున్న మాటలే ఇవి. ఆయన అంటున్నాడు, ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైందంట. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండేది గాని పొద కాలిపోలేదు. ఇప్పుడు ఆగి దాన్ని ఏం చేస్తున్నాడంటే, పరీక్ష చేస్తున్నాడు. ఈ యొక్క అగ్ని ఎందుకు ఆరడం లేదు, ఎందుకు ఇంతలా రగిలించబడుతుంది, కనీసం తగ్గడం లేదు అని చెప్పి ఆ పొదను గూర్చి ఎక్కువగా అక్కడ ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు అక్కడ దూత అంటుంది, తనతో మాట్లాడడం ప్రారంభించబడింది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు వాక్యము కూడా మన యొక్క జీవితాల్లో వెలిగించబడుటకు రగిలించబడుతుంది. అర్థమవుతుందా? మనము వెలిగించబడడానికి వాక్యము మన జీవితాల్లో రగిలించబడుతుంది. కానీ మోషే గమనించిన రీతిగా మనం గమనించట్లా. అర్థమవుతుందా? మీకు చెప్పింది బాగా వినండి, లోతుగా అర్థం చేసుకోండి. మోషే ఎలా అయితే దాని దగ్గర ఆగి గమనిస్తున్నాడో,
వాక్యము ఆలోచన విధంగా మనతో మాట్లాడుతుంటే ఆ వాక్యము గురించి మనం ఆలోచన చేయట్లా. మోషే మాత్రం ఈ పొద ఎందుకు కాలిపోతలు లేదని ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు మోషే ఆలోచన చేసిన తర్వాత దూత మాట్లాడింది కానీ మోషేతో దూత ముందుగా మాట్లాడలేదు. అక్కడ చూడండి, మరలా పర్టికులర్ గా చదవండి. అదేంటి ముందు దూత మాట్లాడినట్టు చెప్పేస్తుందని చెప్పి మీరు అనుకోవచ్చు. అక్కడ ప్రత్యక్షమైంది కానీ దూత అతనితో మాట్లాడలేదు. వాక్యము కూడా దేవుడు నీ ఎద్దట ప్రత్యక్షత చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే నీ శరీర సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి మునుపు దూరస్తులైపోయిన మీ శరీరం ఏమవ్వాలంటే నాకు దగ్గరగా రక్తము వలన కడగబడి నా దగ్గరకు రావాలని క్రీస్తు రక్తాన్ని దేవుడు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. బాగా వినండి. 2వ పాయింట్ లో ఆలోచన చేస్తే అక్కడ మోషే ఆలోచన చేస్తున్నాడు. వెళ్ళి ఏమి ఆలోచన చేస్తున్నాడు తెలుసా? ఈ పొద ఏంటి కాలిపోవట్లేదు? అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు, వస్తున్నాడు, కానీ ఆ పొద మాత్రం ఏమవుతుంది? కాలిపోవట్లా. ఈ రోజు వాక్యాన్ని వినడానికి వచ్చిన నీ జీవితం, వాక్యం ఎందుకు నాతో మాట్లాడుతున్నప్పుడు నాలో రగిలించబడుతున్న ఆత్మను బయటికి వెళ్ళి ఆపేస్తున్నానని ఆలోచన నీలోనికి రావాలి. వాక్యము నిన్ను రగిలిస్తుంది. ఎక్కడ? దేవుడి మందిరంలో రగిలిస్తుంది. ఈ వాక్యం నాతోనే మాట్లాడాడు, ఈ వాక్యం నన్నే దర్శించింది, ఈ వాక్యం నాతోనే అచ్చుగుద్దినట్టు నాతోనే మాట్లాడాడని అనుకుంటున్నావు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఆ పొదల గురించి నువ్వు ఆలోచన చేయట్లా. రగిలించబడిన నీ జీవితం కోసం రగిలించబడిన జీవితం కోసం ఆలోచన చేయట్లా. ఎందుకు ఆలోచన చేయట్లా తెలుసా? నీ హృదయంలో స్థిరమైన వాక్యాన్ని నిలబెట్టడానికి నీవు ఇష్టం కలిగి జీవించట్లా. నీ హృదయంలో శరీరానుసారమైన జీవితమే ఉంది, గాని క్రీస్తు వలన దూరం అయిపోయిన శరీరాన్ని ఆలోచన చేయకూడదనే ఆలోచన నీలోనికి రావట్లా. ఈ రోజు క్రైస్తవ సంఘమైన మన జీవితంలో ఏముందయ్యా అంటే నామకార్థమైన క్రైస్తవ భక్తి మాత్రమే ఉంది. నామకార్థమైన క్రైస్తవ భక్తి మాత్రమే కనబడుతుంది. ఏ అంటే రగిలించబడుతున్న వాక్యం నీ హృదయంలోనికి స్వీకరించట్లా. రగిలించబడుతున్న ఆ పొద గురించి ఆలోచన చేస్తున్న మోషే విషయాన్ని చూస్తే ఈ రోజు వాక్యం రగిలించబడుతుంది. ఈ అంత్య దినముల యందు మన జీవితం సక్రమంగా బాగుపడాలని దేవుడు వాక్యాన్ని, విలువైన జీవితాన్ని మనకి పరిచయం చేస్తుంటే వాక్యం ఎదుట మనకి దృష్టి లేదు. ఎందుకు ఉంటది? కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడు ఆఫీసును చూసి బయటకు వచ్చేస్తాడా? ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడు కనీసం హాల్లో కూర్చుని మీ లిస్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయమంటాడు. వెయిట్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే వాడికి ఉద్యోగం వస్తుందా? వాడికి ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఏమొస్తుంది? వాడు కంప్లీట్ గా పాస్ అయ్యాడంటే వాడికి ఏమొస్తుంది? జాబ్ వస్తుంది. చూసి పై నుంచి వచ్చేస్తే వాడికి ఏమి కూడా రాదు. మన జీవితాల్లో కూడా అంతే. వాక్యమును విని ఎప్పుడైతే దాన్ని హృదయంలోనికి మరింతగా తలపోసుకుంటూ ఉంటామో నీకొక ప్రత్యేకతను దేవుడు ఏర్పాటు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మోషేని రప్పించిన తర్వాత మోషే ఆ పొద ఎందుకు కాలిపోతం లేదని దాని దగ్గర ఆలోచన చేస్తున్నాడు. వాక్యం కూడా నీతో మాట్లాడుతున్నప్పుడు నా జీవితం ఎందుకు మారట్లేదని ఆలోచన నీలో రావాలి. నా జీవితం, నా బ్రతుకు ఎందుకు మారలేకపోతుంది? బాప్తిసం పొందమని సేవకులు చెప్తున్నారు, బాప్తిసం పొందమని అనేకమైన సువార్తల్లో దేవుడు పలకరిస్తూ మాట్లాడుతున్నాడు, కానీ నా జీవితం ఎందుకు మారట్లా? ఆ జీవితం ఎందుకు పరిష్కారం రావట్లా అని ఏ రోజైనా ఆలోచన చేసావా? తెగులు నీ శరీరం మీద పడుతుందంటే నీ వయసులో కణాలు చచ్చిపోతున్నాయి, జాగ్రత్త. శరీరంలో రోగాలు చొరబడుతున్నాయంటే నీ రక్తము శరీరంలో ఎలా ఉందో ఆలోచన చేయి. ఈ రోజు హాస్పిటల్ ఖాళీ లేకుండా బ్రతుకుతున్న చంటి బిడ్డను తీసుకువెళ్లి హాస్పిటల్లో పెడుతున్నారు, కణాలు చచ్చిపోయినాయి అని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఎందుకో తెలుసా? అంత్యకాలమందు రోగాల బారిన ప్రజలు పడతారు. వాటర్ కలుషితమైపోలేదా? ఎక్కడ తాగుతున్నావు? కొనుక్కున్న వాటర్ కూడా కలుషితమే, అవునా కదా? మంచినీళ్ళ చెరువులో నీళ్లు తాగి బ్రతికేసే వాళ్ళం మనం. పైపు ఇవ్వకపోతే బిందుతో నీళ్లు తెచ్చుకుని ఇంట్లో తాగేసే వాళ్ళం. మరి ఇప్పుడు ఎక్కడో వాటర్ రావాలి, అది రాకపోతే వెళ్ళి అక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఎక్కడికి వచ్చింది కాలం? రోగాల బారిన పడే కాలం కాదా? అంత్య దినాల్లో మనం ప్రవేశించినట్టు కాలం కాదా ఇది? మరి ఇంకెక్కడ నేర్చుకుంటాం? లోక జ్ఞానం అంతా దేవుడు మన దగ్గరెట్టి, నాయన ఇదిగో ఈ జీవితం మీది, జరగబోతున్న కాలం, ఈ విపత్తులు ఎలా ఉంటాయి క్లారిటీగా చూపిస్తున్నాను మీకు, జాగ్రత్త పడండి అని చెప్తే వాక్యము మీలో రగిలించబడుతుంటే ఆ వాక్యమే శ్రద్ధ ఉండదు. మనకు
మోషే గనక ఏదో పొద కాలుతుందే గొర్రెలు మేపుకుందామని వెళ్ళిపోతే గనక, దాని దగ్గర చూడపోతే గనక మోషే ధర్మశాస్త్ర గ్రంథాలు రాయకపోయి ఉండేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని వింటున్న నీ జీవితం కూడా దేవుని వద్దకు వచ్చి ఎందుకు ప్రకటించబడుతుంది, ఇది నా కోసం కాదని నువ్వు ఆలోచన చేయకపోతే జీవ గ్రంథంలో నీ పేరు కూడా రాయబడిన వీలు పడదు. జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే ముందుగా వాక్యము నా కొరకే మాట్లాడుతుంది. మాటను కట్టుకోమంటుంది ఏంటి, తలంపులను కట్టుకోమంటుంది ఏంటి, ఎదుటివాడి డబ్బును చూసి ఆశించొద్దంటుంది ఏంటి, గాడిదను చూసి ఆశించొద్దంటుంది ఏంటి, శరీరాన్ని చూసి ఆశించొద్దంటుంది ఏంటి, వాక్యం ఏంటి ఇలా చెప్తుంది, నేను చేసేవాడిని నాతోనే మాట్లాడుతుంది ఏంటని ఒక్కడు గుర్తింపు చేయట్లే ఈరోజు. అవునా కాదు? అవునా? ఈరోజు ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? శరీరం మీద ఎందుకు దెబ్బ కొడుతున్నాడు అని ఆలోచన ఎవరికైనా ఉందా? ఉండదు. ఎందుకంటే ఆత్మను నశించిపోవాలంటే ఎక్కడ కొడతాడు? శరీరం మీదే దెబ్బ కొడతాడు. మోషే అది ఆలోచన చేయలా. మందలు వెళ్తున్నాయి, మేస్తాయిలే అనుకున్నాడు. కానీ మోషే అక్కడ పనిగట్టుకుని ఎందుకు ఈ పొద కాలిపోవట్లేదని ఆలోచన మాత్రం పసిగట్టాడు. యెహోవా దూత ప్రత్యక్షమయ్యింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన జీవితాల్లో దేవుడు ప్రత్యక్షత కనబడాలంటే ముందుగా మన జీవితాల్లో దేవుని వాక్యం పదిలపరచబడాలి. దేవుని వాక్యం మన జీవితాల్లోనికి ఎంటర్ అవ్వాలి. అయ్యో నా కుటుంబ పరిస్థితి బాగాలేదంటే బాగోదు. ఎందుకు బాగుంటది? ఈ కుటుంబంలో దేవుడు అవసరాన్ని బట్టి వస్తే బాగుంటదేంటి? నీ కుటుంబంలో దేవుడు అవసరాన్ని బట్టి వాడితే బాగుంటదేంటి? ఎల్ల కాలము నీ కుటుంబంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే స్తుతి కీర్తనలు పాడుతూ ఉంటే శరసాలను బద్దలు కొట్టిన దేవుడు నీ కుటుంబంలో ఉన్న రోగాలను బద్దలు కొట్టలేడా? బద్దలు కొట్టగల సమర్థుడైన. అందుకే ఆయనకి సైన్యాధిపతి అని చెప్పి పేరు వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి సింహాసనము మన కుటుంబంలో ప్రతిష్ఠించబడితే మన కుటుంబానికి ఏదైనా పొద ఉంటుందా? ఆలోచన చేయండి. మోషే వలె మన జీవితం ఆలోచన చేయట్లేదు. ఏం చేయట్లేదంటే దేవుని మందిరానికి వెళ్తున్నాం కానీ ఆ మందిరంలో ఏం ప్రకటించబడుతుందని గుర్తింపు మనలోనికి రావట్లేదు. ఏది ప్రకటిస్తే అది వినివచ్చేద్దాం అంతే. ఆహారం పెట్టారా లేకపోతే పలహారం సరిగ్గా అందిందా లేదని దెబ్బలాడతాం కానీ వాక్యము నా కడుపుకు సరిపోయిందా లేదా, నా మనసుకు వాక్యం సరిపోయిందా లేదా అని ఆలోచన ఎవరు కూడా చేయలేరు. చివరికి పల్లారు మందలేదంట, నాకు పల్లారు మందలేదని దెబ్బలో కేకలాటలో పెడతారు తప్ప వాక్యం నాకు అందలేకపోతుంది, నా జీవితం బాగు చేసుకోవాలన్న వాక్యం నాలోనికి రావట్లేదే, ఎక్కడికి వెళ్తే నా జీవితం మార్చబడుతుంది అనే ఆలోచన కూడా మనలోనికి రావట్లేదు. కానీ మోషేని దేవుడు నడిపించిన తర్వాత దాన్ని గుర్తించగలిగాడు. ఎందుకు ఈ ఎడారి ప్రాంతంలో, ఈ కొండ ప్రాంతంలో ఎందుకు కాలిపోవట్లేదు ఈ పద అని గమనించడం ప్రారంభించిన తర్వాత 3వ వచనానికి వెళ్తే అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకుని. నువ్వు దేవునికి స్తోత్రం. ఏమనుకుంటున్నాడంట? ఈ గొప్ప వింత చూచెదని అనుకుంటున్నాడంట. వాక్యం అంటే మరి మా గొప్పదా కాదా? ఎంతమంది మరణించారు వాక్యాన్ని కనిపెట్టడానికి, వాక్యానికి ఇలా రూపించడానికి, మన చేతుల్లో రావడానికి ఎంతమంది చనిపోయారు? ఒక వ్యక్తి అయితే కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకున్నాడు. అంటే తన సేవ పరిచర్లో కలిగే భారం ఒకటే, ప్రజలకు ఈ వాక్యాన్ని తెలుగులో అర్థం చేయాలని చెప్పి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి గొప్ప అనుభవాజ్ఞులు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని కనిపెట్టి ఉన్నారు. కానీ మనకు మాత్రం ఇదిగో మోషే అన్నాడు అక్కడ, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకుని. అది హృదయంలో చోటిస్తేనే కదా దేవుడు మనల్ని చూసేది. అవునా? హృదయంలో చోటిస్తేనే కదా దేవుడు మనల్ని చూసేది. హృదయంలో స్థానం ఇస్తేనే కదా దేవుడు మనల్ని చూసేది. నీ హృదయంలో దేవునికి స్థానం ఉండదు, కానీ కోరికల మట్టికి దేవుని తట్టుగా మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి? దేవుడు అది చేయాలి, దేవుడు ఇది చేయాలి, నా కుటుంబానికి ఆశీర్వాదం తీసుకురావాలి, నా కుటుంబంలో భారములు పోవాలి, నా కుటుంబంలో ఉన్న ఒడిదుడికంతా ఒత్తిడంతా దేవుడు తీర్చివేయాలి. కానీ దేవుని తట్టు మాత్రం నీ హృదయము ఉండదు. ఇక్కడ మోషే అంటున్నాడు, ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింతను చూచేదని. వాక్యం ఇంతకాలం రగిలించబడుతుందే, ఈ వాక్యాన్ని నేను పట్టుకొని అసలే దాని చుట్టూ నా తలంపులను తిప్పితే నా జీవితం ఎటువైపు వెళ్తుందని ఆలోచించే జ్ఞానం కలిగిన వారు ఈ లోకంలో
ఒక్కరూ లేరు. బలహీనతను బట్టి దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువైపోయి మంచి అర్థమవుతుందా? బలహీనతను బట్టి దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకనే బెస్తయిదా కొరెజినా మీ మధ్యన చేసిన అద్భుతాలు ఆనాడు సొదొమ గొమొర పట్టణంలో చేస్తుంటే వాళ్ళు నిజముగా మారు మనసు పొంది బాప్తీసము పొందేరు వారు. మరి దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడా, చేయకుండా ఇష్టపడుతున్నాడు? చెయ్యకుండానే దేవుని దగ్గరికి రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేస్తే దేవుని దగ్గరకు వచ్చే వారికి దేవుడికి పెద్ద లెక్కేముంటుంది. వాక్యాన్ని బట్టి ఆ తట్టు ఎవడైతే చూడగలుగుతాడో దేవుడు వాడి హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ హృదయాన్ని చూడాలంటే ప్రాముఖ్యంగా ఏం చేయాలంటే, ఇదిగో ఇక్కడ మోసే అంటున్నాడు, ఈ గొప్ప వింత ఏమిటి? వాక్యములో ఉన్న ఈ గొప్ప వింత ఏమిటి? ఏమిటి ప్రజలను మార్చడానికి ఈ వాక్యం ఎంత తాపత్రయం కలుగజేస్తుంది? పాపాన్ని చూపిస్తుంది, పాపం చేసిన వారిని చూపిస్తుంది, నీతిగా జీవించిన వారిని చూపిస్తుంది, బలియాగంగా మారిపోయిన వారిని, రెండు మొక్కలు చేయబడిన వారిని కూడా చూపిస్తుంది. ఏంటి గొప్ప వింత అంటే, బ్రతికిన వారు దేవుని కొరకు బ్రతికారు, చచ్చిన వారు నరకము కోసము చనిపోయారు. అంటే వాక్యము కొరకు చూడని వారు ఒకరి మరణ శిక్షలోకి వెళ్ళారు, వాక్యమును చూసిన వారు ఇంకొక రీతిగా మరణించబడ్డారు. ఈ రోజు ఏ మరణం కావాలో ఆలోచన చేయండి. ఏ మరణం కొరకు మనం జీవిస్తున్నాం ఆలోచన చేయండి. అనేక మంది మన జీవితాల ముందు వెళ్ళిపోతున్నారు. అయ్యో అతను బాగుపడాలని ప్రార్థన చేస్తున్నావని, నా బ్రతుకు బాగుపడాలని ప్రార్థన చేస్తున్నావా? అతను స్వస్థపరచబడాలని ప్రార్థన చేస్తున్నావు గాని, నా బ్రతుకులో వెలుగు రావాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నావా? మోషేకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? తన యొక్క జీవితంలో ఏంటి ఈ పొద కాలిపోవట్లేదని ఆలోచన వచ్చింది. ఈ రోజు నీ జీవితంలో కూడా వాక్యము కొరకు నా హృదయం మండించబడట్లేదేంటి? వాక్యము కొరకు నా జీవితం మండించబడట్లేదేంటి? వాక్యం అనే స్థానము ఎంతో విలువగా మాకు ప్రకటించబడుతున్నా గాని ఈ వాక్యం మా జీవితంలో వెలిగించబడట్లేదేంటి అంటే, నువ్వు ఆ తట్టు చూడడం కనిపెట్టలేకపోతున్నావు. ఆ తట్టు చూడడంలో విఫలమైపోతున్నావు. ఆ తట్టు చూడడంలో నువ్వు బలహీనురాలమైపోయావు. కానీ మోషే మట్టికి ఆ తట్టు చూడదామని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధనమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను రక్షించదు తెలుసా? ప్రభు నిన్ను రక్షించదు తెలుసా? జ్ఞానము నిన్ను రక్షించదు తెలుసా? డబ్బు నిన్ను రక్షించదు తెలుసా? మరణం రాకముందే అది నిన్ను చేరకముందే, మరణం రాకముందే అది నిన్ను చేరకముందే, పాపాలు విడువలేస్తావా? ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువలేస్తావా? ప్రభుని చేరు మిత్రమా. దేవుని నామాన్ని బట్టి 4వ వచనంకి వెళ్దాం. మొదటిగా దేవుడు తన యొద్దకు రప్పించుకుంటాడు. రెండవదిగా నీకు కనుపరచడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. అర్థమవుతుందా? హోరేబు కొండ దగ్గరకు మోషేను రప్పించింది దేవుడు. దేవునికి స్తోత్రం. వాక్యం వినడానికి, వాక్యంలో ఉన్న ప్రాధాన్యత నీకు తెలియపరచడానికి దేవుడు నిన్ను వాక్యం యొద్దకు నడిపిస్తాడు. మొదటిగా గుర్తు పెట్టుకోండి. రెండవదిగా ఆ పొద ఎలా కాలిపోలేదు అని చెప్పి ఆలోచన చేస్తాడు. ఈ రోజు నువ్వు కూడా దేవుని వాక్యం నన్ను రగిలించబడుతుంటే నేను బాప్తిసం తీసుకోకపోవడానికి గల కారణం ఏంటని ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? రెండవదిగా నీవెందుకు మార్పులోనికి రాలేకపోతున్నావు, నీ మాటని ఎందుకు కట్టుకోలేకపోతున్నావు అనేది గుర్తు పెట్టుకోండి. మూడవదిగా వెతకడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎప్పుడైతే మోషే ఆ తట్టు వెళ్ళడం చూశాడో ఆ పొద ఆరిపోకుండా కాలిపోతుంది. కాబట్టి నీవెప్పుడైతే వెతకడం ప్రారంభించావో దేవుడు నీ తట్టు తిరగడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. 4వ వచనానికి వెళ్దాం. 4వ వచనాన్ని బట్టి మాట్లాడుతున్న మాట, దానిని చూచుటకు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను.
దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు చిత్తము ప్రభువా నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే దేవుని వెతకడం ప్రారంభిస్తావో దేవుడు నీ దగ్గరికి రావడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ మోషే దగ్గరికి? ఏ స్వరం వినపడుతుంది? మోషే అని ఎవరు పిలుస్తున్నాడు? దేవుడే పిలుస్తున్నాడు. నీవు దేవుని తట్టుకు చూడగలిగితే దేవుడు నిన్ను పిలవడం ప్రారంభిస్తాడు. దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. నువ్వు నిలబడలేని చోట నిన్ను నిలబెట్టి దేవుడు వాడుకోవడం ప్రారంభిస్తాడు. నువ్వు నత్తి వాడివే అయినా సరే, నత్తి దానివైనా సరే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుడు నువ్వు పిలవాలంటే ఏం చేయాలి? దేవుడు వైపు దేవుడు నీ వైపు చూసేలాగా నీ స్థితి మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు చేయవలసిన లక్ష్యం ఏంటంటే 4వది, దేవుడికి నేను కనబడాలి. ఎవరికి కనబడాలి? ఎమ్మెల్యేలు కనబడాలా? జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ కనబడాలా? మోడీ వస్తే మోడీ కోటెట్టుకుంటే చాలని కనబడాలా? మరి ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. జీవము గల దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే చూడటం ప్రారంభిస్తావో దేవుడు మోషేని పిలిచిన రీతిగానే నిన్ను పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను పిలవడం ప్రారంభిస్తే నీ ప్రయాణం ఆగదు. ఆగుతుందా? ఆగదు. మనుషులు అడ్డుకట్టేసినా ఆగదు. నువ్వు ఎంత ఆపాలని ట్రై చేసినా, నీ ఆత్మీయ స్థితిని ఎవడు ఆపాలని చూసినా, నీ స్నేహితుడే వచ్చి రారా అక్కడికి వెళ్దామని చెప్పినా గానీ నీ ఆత్మీయ స్థితి ఆగదు. ఎందుకు ఆగుతుంది? నీతో మాట్లాడిన వాడు జీవము గలవాడే, ఇంకా సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పిలిస్తే నిన్ను ఆపేవాడు ఎవడుంటాడు? మోషేని ఎవడని ఆపాడా? భార్య ఆగిపోన్నదా? ఒంటరిగా వెళ్ళిపోవడానికే ఇష్టపడ్డాడు. అవునా? మోషే నే మాత్రం అభ్యంతరం పెట్టలేదు. ఎక్కడికి? నా ప్రజలను కాపాడుతూ వెళ్తున్నాను. సరే జాగ్రత్తగా వెళ్ళు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే నిన్ను ఆపేవాడు ఈ భూమి మీద ఎవడు ఉండడు. దేవుడు నిన్ను పిలవడం ప్రారంభిస్తే, నీ మనస్సు దేవుని కొరకు ఏర్పాటు చేసుకుంటే, దేవుని ఆలోచనల వైపు నీ హృదయం వెళ్ళగలిగితే దేవుడు నిన్ను పిలిచి నిన్ను ఎటువైపు నడిపించాలో అటువైపు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, దేవుడు ఆపద నడుము నుండి మోషే మోషే అని అతని పిలిచారు. అందుకు చిత్తము ప్రభువా అన్నాడు. వాక్యాన్ని విని బలపడతావు కానీ పడిపోతావు. దేవుడు నీతో మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుడు డైరెక్ట్ వచ్చి మాట్లాడు. ఈ వాక్యాన్ని తెలిసిన వెంటనే నీతో మాట్లాడు. ఈ వాక్యము విప్పి మాట్లాడిన వెంటనే నీతోనే మాట్లాడు. ఎలా అంటే నువ్వు ఆ పరిస్థితుల్లోనే ఉన్నావు, అందుకే నీతో మాట్లాడు. దేవుడు వచ్చేసి దర్శించాలంటే చాలా టైం పడుతుంది. దర్శనం వచ్చేసిందని చాలా మంది అంటారు. దర్శనాలు ఏం రావు, కలవవుతుంది. అర్థమవుతుందా? దర్శనం రావాలంటే మెలకువతో ఉన్నప్పుడు దర్శనం వస్తుంది. అర్థమవుతుందా? అప్పుడు నీకు దర్శనం అని దాని పేరు పెట్టు. నిద్రపోతున్నప్పుడు వచ్చేసిన దాన్ని కళ పెట్టుకుని ఆ కళ నట్టుకొచ్చి దర్శనం పొందానంటే అది అబద్ధమాడిన రీతిగా నీ సాక్ష్యం. జాగ్రత్త. కలగంటున్నావో దర్శనం పొందుతున్నావో రెండింటికి వేరియేషన్ ఉంది బైబిల్ గ్రంథం. కాబట్టి అది గుర్తు పెట్టుకో. కాబట్టి మోషేని దేవుడు పిలుస్తుంది. ఇప్పుడు దేవుడు మనల్ని దర్శించాలంటే ముందు మనం నిలబడాలి. ఇప్పుడు నిలబడకుండా దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాతో ఉండాలి, దేవునితో నేను ఉండాలంటే నీ జీవితం ఎలా ఉంటది? ముందు దేవుని పైపున నీ హృదయం ఆనుకోవాలి. నీ హృదయం ఎప్పుడైతే కలవరపడకుండా నమ్మకముగా విశ్వాసముగా దేవుని మీద ఆనుకుంటుందో అప్పుడు నీకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. అప్పుడు మోషేని పిలిచిన రీతిగా దేవుడు నిన్ను దర్శనములతో దర్శిస్తూ. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావో నీ దర్శనంలో చెప్తావు, ఎక్కడ మైనస్ అవుతున్నావో నీ దర్శనంలో చెప్తావు. అర్థమవుతుందా? దేవుడు తెలియచేసేది ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి నీ హృదయముని నిలబెట్టుకుంటే దేవుడు కంపల్సరీ నిన్ను దర్శనంతో మాట్లాడుతాడు. నిన్ను దర్శనంతో దేవుడు స్పందించాలంటే ముందు నీ హృదయం ఏమవ్వాలంటే పవిత్రపరచబడాలి. మోషే ఏం చేస్తున్నాడు? ఆ మందరం మేపుకుంటూ ఆ సైడ్ వెళ్ళాడు. అలాగే దేవుని మందిరానికి వెళ్తున్న నువ్వు కూడా వాక్యం ఏం ప్రకటించబడుతుందని హృదయంలో ధ్యానించుకుంటూ ఉండాలి. వాక్యంలో ఎంత ఆశీర్వాదకరమైన ఉందో, మాటలు వినబడుతున్నాయో అవి దాచుకుంటూ ఉండాలి. ఏ వ్యక్తి కూడా దేవుడు పిలవబడిన తర్వాత మార్చబడిన వాడు కాదు. దేవుని వెతుక్కుంటూ వెళ్ళిన వారే మార్చబడిన వారు. అర్థమవుతుందా?
దేవుని వెతుక్కుంటూ వెళ్ళిన వారే బైబిల్ గ్రంథంలో మార్చబడ్డారు. ధర్మశాస్త్రాన్ని వెతుకుతున్న సౌలును దేవుడు దర్శించాడు తప్ప మిగతా ఎవరు కూడా దేవుడు వెళ్ళి మాట్లాడినట్లుగా కనబడట్లా. శ్రమల నుంచి బయటపడ్డ తర్వాత దేవుడు వెళ్ళి వారితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆలోచన చేయండి, వాక్యము చదివేటప్పుడు చాలా పద్ధతిగా జాగ్రత్తగా చదవండి. 5వ వచనం, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? తన యొద్దకు వెళ్తున్న మోషేతో అంటున్నాడు, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ స్థలము. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు బాగా మనకి టచ్ అయ్యే మాట వదులుతాను చూడండి. మందిరానికి వెళ్తున్న మనం ఇది పరిశుద్ధ స్థలము అని చెప్పి ఎంత మంది గుర్తించగలుగుతున్నారు? చెప్పండి. నేను క్వశ్చన్ కూడా వేస్తున్నాను తర్వాత. మందిరానికి వెళ్తున్న మనము ఎంత మంది పరిశుద్ధ స్థలం అని గుర్తించగలుగుతున్నా? ఇక్కడ నేను వాక్యాన్ని విని నా బ్రతుకు మార్చుకోవడానికి వెళ్తున్నాను కాబట్టి ఇది పరిశుద్ధ స్థలం అని ఎంత మంది గుర్తించగలుగుతున్నారు? దేవునికి స్తోత్రం. ఎత్తిన వారిని బట్టి నేను అడుగుతున్నాను. మీరు మందిరంలోకి వెళ్ళిన తర్వాత, మందిరం ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత ఎవరి గురించైనా దూషించకుండా మాట్లాడకుండా ఉన్నారా? ఇప్పుడు చేతులు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడకుండా, కించపరిచి మాట్లాడకుండా, కనీసం పలహారం కోసం కూడా దెబ్బలాడుకోకుండా ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే పరిశుద్ధ స్థలంలో జాగ్రత్త పడండి. ఏం చేయమన్నాడు? పరిశుద్ధ స్థలంలో జాగ్రత్త పడాలని చెప్తున్నాడు ఈ వాక్యము ద్వారా. ఏమంటున్నాడు? చెప్పులు విడిచి నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. దేవునికి స్తోత్రం. మరియు నేను నీ తండ్రి అయిన దేవుడును, అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబుల దేవుడును అని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని తన దేవుని వైపు చూడవలసిన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని వైపు నువ్వు చూడాలంటే పరిశుద్ధ స్థలముని ముందుగా ప్రేమించాలి. ఎక్కడైతే నీకు వాక్యం ప్రకటించబడుతుందో, ప్రతి దినము ప్రతి వారము వాక్యం ఎక్కడైతే వినిపిస్తుందో ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు నీ హృదయము చాలా భద్రముగా ఉండాలి. నీ మాట తీరు చాలా భద్రముగా ఉండాలి. ఏ సమయమందు దేవుడు నిన్ను గుర్తిస్తాడయా అంటే, ఏ సమయమందు తన యొద్దకు దేవుడు నిన్ను పిలుస్తాడయా అంటే, పరిశుద్ధ ఇది స్థలము, పరిశుద్ధ స్థలం అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఎలా మాట్లాడతాడంటే ఈ రాత్రికాల సమయంలో నీతో ఈ 5 పాయింట్ల ద్వారా మాట్లాడుతున్నాడు కదా. ఈ 5 పాయింట్ల నుంచి దేవుడు ఏ రీతిగా అయితే మాట్లాడుతున్నాడో నీలో ఉన్న ఉజ్జీవాన్ని దేవుడు రగిలించడానికి, బలపరచడానికి, నీకు ఉన్నతమైన శక్తిని ఇచ్చి తన కృపతో బలపరచడానికి ఏం చేస్తాడయ్యా అంటే నిన్ను ఈ వాక్యము ద్వారా నడిపింపులోనికి తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. నేను అడుగుతున్నాను, ఈ వాక్యము వినిన తర్వాత కూడా బయటికి వెళ్లి ఎవరినైనా దూషించారా? వాక్యములో ఏ శాపలైతే ఉన్నాయో జాగ్రత్త పడండి. దేవుడు ఇచ్చినా ఇవ్వచ్చు. అర్థమవుతుందా? అంత్య దినముల యందు మీ యొక్క జీవితాలను పదిలముగా భద్రపరచుకోండి. మీ జీవితాలను ఎంత పదిలపరచుకుంటే అంతగా ఆశీర్వాదాలు, లేకపోతే తన తోతను కాపాడే రీతిగా మనకి సంరక్షణలోనికి పెడతారు. కాబట్టి ఆలోచన చేస్తే వెళ్తున్న వాక్యము వింటున్న ప్రతి చోట ప్రార్థిస్తున్నావు గనక ఆ చోట పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలంటే ముందుగా నీవు పరిశుద్ధ స్థలములోనికి వచ్చానని నీవు జాగ్రత్తగా భద్రపరచబడే నోరును కాచుకోవాలి. సాక్ష్యంలో ఏం చెప్తుంది? నిజంగా మీరు ఇంటింటి ప్రార్థనకి వెళ్ళి అదే చేస్తున్నారా? చెప్పండి. మాట్లాడుకుంటారా ఇంకొకరి గురించి? అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారా? జాగ్రత్త. ఎందుకని చెప్పనా, మీరు చేస్తున్న ప్రార్థనలు దేవునికి కనుక నీవు ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నవాడు మాట తప్పుడు. వాక్యాన్ని ఇచ్చి ఈ రోజుకి నెరవేరుస్తున్నవాడు, ప్రకటన గ్రంథం నెరవేర్చబడుతున్నవాడు
ఇంకనూ మీ మధ్యన నిలబడతాడు. జాగ్రత్త. వాక్యం వినిన తర్వాత ఆ ఖడ్గము నాకు నేర్పించబడిన వాక్యమును నా హృదయంలో రగిలించాలనే ఉద్దేశం మీలోనికి రావాలి. నీ హృదయం పదిలముగా దేవుని వైపు ఉండాలని ఆలోచన రావాలి. లేదు ఆ మందను కాచేవాడు మందను కాచుకుందాంలే, ఆ పొద నలిగిపోతుందని కాలిపోతుందని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతాడని చెప్పారా ఆలోచన చేసి ఉంటే మోషే ఈ రోజు ఇంత అద్భుతమైన వర్తమానాలను మనకి ఇచ్చేవాడు కాదు. కాబట్టి ఈ రోజు నువ్వు ఆలోచన చేస్తే 5వ పాయింట్గా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు నీ హృదయం అంతా పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధ స్థలములో నీవు జీవించి నడవబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నీవేం చేయాలి? ఆశీర్వదించబడి ముందుకు నడిపించబడాలి. పరిశుద్ధత రావాలంటే చాలా కష్టం. సంపాదించాలంటే చాలా ప్రార్థనలు చేయాలి. దేవుని ఎదుట నిలబడాలి పరిశుద్ధతతో అంటే నీవు కారుస్తున్న కన్నీరు ఎంతో పవిత్రమైనదై ఉండాలి. అంతటి పరిశుద్ధత పొందుకుంటేనే పరలోక రాజ్యం అన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడ ఏ సన్నిధిలో నిలబడి మోకరించి ప్రార్థన చేస్తావో అది పరిశుద్ధ స్థలం అని నీవు గుర్తించి నీ హృదయాన్ని ఆ పరిశుద్ధతకు ఏర్పాటు చేసుకుంటే గనక తప్పకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే అంచెలంచులుగా దీవించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. 6వదిగా చూసినట్లయితే 7వ మాట చూడండి. మరియు యెహోవా లాస్ట్ మాట, అది బాగా గుర్తు పెట్టుకో. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలోను తమను కష్టపెట్టు వారిని బట్టి వారిని పెట్టిన మరణ వింటిని, వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 2 విధాలుగా ఈ వాక్యం చూడొచ్చు. మొదటిగా చెప్తే నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తావో దేవుడు నీ ప్రార్థన ఆలకించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్లి మొర్ర పెట్టడం ప్రారంభిస్తావో దేవుడు నీ యొక్క ఉద్దేశాన్ని సఫలపరచడం ప్రారంభిస్తాడు. దేని వైపు నీ గురి పెడతావో అది నెరవేర్చడం దేవుడు ప్రారంభిస్తాడు. దేని వైపు లక్ష్యం ఉంచి ప్రార్థన చేస్తావో అది నీ దగ్గరికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడతాడు. అమూల్యమైన ప్రార్థనగా నీ ప్రార్థన మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇదే కోణంలో 2వ విషయం ఆలోచన చేస్తే ప్రజలను నీ చేతులకు అప్పగించడానికి నిన్ను ప్రత్యేకపరచుకుంటాడు. దేవునికి స్తోత్రం. ప్రజల యొద్దకు నిన్ను పంపించి వారిని రక్షణ మార్గంలోనికి నడిపించడానికి దేవుడు నిన్ను ఆ ప్రజల యొద్దకు నడిపించడం ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడు తెలుసా? నీ నోట కంఠస్వరం మారుస్తాడు, స్తుతి కీర్తనలు పెడతాడు, వాక్యాన్ని అప్పగిస్తాడు, లోతైన మర్మాలను తెలియపరుస్తాడు, ప్రత్యేకమైన ప్రార్థనలు నీ ప్రజల కోసం చేయడానికి నీ నాలికను తన కోసం వాడుకోవడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈ విధంగా ఉంటది. ప్రార్థనలు చేసినప్పుడు ప్రతిఫలం ఆ విధంగా ఉంటది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినమున నీవు నేర్చుకున్న ప్రతి అంశాన్ని బట్టి నీకు తెలియజేస్తున్న మాట, మోషే మొదటిగా ఆ ప్రాంతంకు వెళ్ళినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. అంటే మందిరానికి నిన్ను దేవుడు నడిపించి వాక్యము నీలోనికి తీసుకురావడానికి మొదటి పాయింట్ గా దేవుడు మాట్లాడితే, 2వ పాయింట్ గా దేవుడు నిన్ను తీసుకువెళ్ళిన తర్వాత ఆ పొద ఎందుకు కాలిపోవట్లేదని చెప్పి మోషే ఎలా అయితే చూశాడో, దేవుని వాక్యం నాతో మాట్లాడుతున్న కొలది నాలో ఎందుకు ఈ ఆత్మీయ స్థితి రగిలించబడట్లేదని చెప్పి 2వదిగా ఆలోచన చేయాలి. 3వదిగా ఆలోచన చేస్తే పొద ఎలా కాలిపోలేదు అని చెప్పి ఆ తట్టు ఎప్పుడైతే వాక్యము నీకు రగిలించబడుతుందో నీవు మారు మనసు వైపు నీ దృష్టిని పెట్టగలిగితే దేవుడు నిన్ను బాప్తిసం వైపు నడిపిస్తాడు. 3వ పాయింట్. 4వ పాయింట్ ఏంటంటే దాన్ని చూచుటకు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచిన. అంటే నీవు ఎప్పుడైతే దేవుని కొరకు ఆలోచన చేయడం ప్రారంభిస్తావో దేవుడు నీ జీవితంలో వెతకడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం. 5వదిగా దగ్గర నిలిచినప్పుడు అంటే మందిరానికి వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత ఎప్పుడైతే మందిరానికి వెళ్తావో పరిశుద్ధత కలిగిన ఈ మందిరంలో దేవుడు నన్ను చూస్తున్నాడని నీవు గుర్తింప చేసినప్పుడే దేవుడు నీ హృదయంలో అద్భుతమైన ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు. 6వదిగా మనం ఆలోచన చేస్తే బాధల నుంచి నువ్వు ఏ మొర్ర పెట్టినా దేవుడు నీ మొర్ర ఆలకిస్తాడు. లేదా సేవ చేయాలనుకుంటే సేవా జీవితంలో ప్రజలను నీకు అప్పగించి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు విన్న వాక్యాన్ని బట్టి నీ జీవితం ఏమై ఉండాలో బాగా గుర్తు చేసుకోండి.
ఇంత అద్భుతమైన మాటలు దేవునితో గడిపి నీతో మాట్లాడిన తర్వాత కూడా వెర్రివాడిలా మరలా ఈ జీవితంలోనే ఉంటాననుకుంటే ఏ మాత్రం దేవుడు నిన్ను చూడనే చూడదు. అందుకని పాట పాడే ఏం పాట పాడారు? ధనం ఉన్నదని బ్రతికిన గాని పాట మరల సంపాదన కోసమే పుట్టలేదు మనము, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న వారు నీకు కాటమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు కాటమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారాజండని సెలవైనది, దేవుని సెలవైనది. దేవునికి స్తోత్రం. పాఠమా కాదు? చనిపోయిన వారు ఏం పట్టుకెళ్ళరా? సంపాదన కోసం పుట్టమా? దేవుడు అందుకని ఈ రాత్రి మనతో మాట్లాడారు. వాక్యం వింటున్న నీవు నీ స్థితులు ఎన్ని విధాలుగా మార్చుకుంటే, నన్ను వెతకడం ప్రారంభించగలిగితే, నీ జీవితంలో ఏది నా కొరకు ఆలోచన చేస్తావో, లేకపోతే నీ కొరకు ఏదైనా ఆలోచన చేస్తావో, అవన్నీ నేను నెరవేరుస్తానని దేవుడి రాత్రితో మాట్లాడుతున్నాను. మరి దేని వైపు నీ దృష్టిని ఆలోచిస్తున్నాను? నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి వారం పాపాలు ఒప్పుకొని మనం ఆరాధన చేయగలుగుతున్నాం. ఎందుకో తెలుసా? ఏదో ఒక పొరపాటు మనల్ని దాడి చేస్తుంది. నోటి మాట, పిల్లల్ని దూషించడం, కట్టుకున్న భర్తని బాధ పెట్టడం, ఏదో ఒక విషయం మనల్ని గాయపరుస్తుంది. కాబట్టి ముందుగా మనం పాపము ఒప్పుకొని ఆరాధన చేస్తున్నామంటే, వారమంతా నిన్ను నువ్వు కాపాడుకొని దేవుని దగ్గరకు వచ్చి పాపము లేకుండా ఆరాధన చేస్తే ఇంకెంత అద్భుతంగా దేవుడు నీ ఆరాధన అంగీకరిస్తాడో ఆలోచించు. కాబట్టి దేవుడు నేర్పిస్తున్న వాక్యాన్ని విడిచిపెట్టుకున్నాం, దేవుడు నేర్పిస్తున్న పద్ధతిని విడిచిపెట్టుకున్నాం. ఈ రాత్రి కాల సమయంలో 6 అంశముల ద్వారా మనతో మాట్లాడాడు కనుక ప్రతి ఒక్కరూ మన స్థితిని గుర్తుపెట్టుకుని, దేవునికి హతసాక్షులైన అనేక మంది జీవితాలు ఉన్నాయి, వాటిలో నేను కూడా చేరాలనే ఉద్దేశం గురి నీకుంటే తప్పకుండా ఈ రాత్రి నుంచి దేవుడు ఆ పొద ఎలా అయితే ఆరిపోలేదో నీలో ఈ వాక్యము రగిలించబడుతూ ప్రతి దినము నిన్ను నూతనపరుస్తుంది. అతి కృపలో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి, ప్రభువా నువ్వు ఏ స్థితిలో ఉండాలనుకుంటున్నావు ఈ రాత్రి దేవుని అడుగు. ఏ స్థితిలో దేవుని వెతకాలనుకుంటున్నావు ఈ రాత్రి దేవుని అడుగు. నువ్వు అనుకోవచ్చు ఏ స్థితిలో నిన్ను ఆపుతుందని, కానీ దేవుడి రాత్రి రగిలించబడుతున్న పొద వైపు నీ గురిని పెట్టాడు. రగిలించబడుతున్న పొద ఎందుకు కాలిపోలేదని మోషేకి అనుభవం వస్తే వాక్యం అనే జీవితం నీలోనికి వస్తుంది అని దేవుడి రాత్రి నీతో మాట్లాడితే తప్పకుండా ప్రభువా ఆ పొదను మోసే ఎలా అయితే గమనించాడో ఈ రోజు నా జీవితాన్ని కూడా నేను గమనించాలి. నా జీవితంలో వాక్యము రగిలించబడాలి ప్రభువా. నా జీవితంలో వాక్యం అనే విత్తనాలు నాటడానికి ఈ రాత్రి నేను ప్రయత్నాలు చేయడానికి ప్రారంభిస్తున్నాను ప్రభువా. ఆ హోరేబు కొండ దగ్గర, నీ పర్వతమైన కొండ దగ్గర ఎలా అయితే ప్రభువా అదిగో మోషేని తీసుకువెళ్ళి మాట్లాడేవో ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డ ద్వారా నాతో మాట్లాడవు తండ్రి. నాలో వాక్యము రగిలించడానికి ఇష్టపడుతున్నావు. నా జీవితంలో వాక్యము ప్రత్యేకపరచాలని ఇష్టపడుతున్నావు. నా జీవితంలో ఎంతో ఆశీర్వాదకరమైన మేలులు తీసుకురావడానికి రాత్రి కాల సమయంలో నాతో మాట్లాడుతున్నావు. దుష్టుడు వేయించిన బాణముల వైపున ఆలోచన వెళ్ళకుండానట్లు, దుష్టుడు వేయించిన బాణముల వైపున ఆలోచన వెళ్ళకుండానట్లు మాట పడిపోతున్నాను ప్రభువా, తూలిపోతున్నాను ప్రభువా. ఏ విషయంలో తూలిపోతున్నానో వాటి వైపున ఆలోచన వెళ్ళకుండానట్లు, నిజమే సంపాదన కొరకు నేను పుట్టలేదు, ఎంతో మంది పోయారు, వారే నాకు గుర్తు ప్రభువా నా జీవితానికి, వారే నాకు ఇన్స్పిరేషన్ ప్రభువా నా జీవితం అలా వెళ్ళకూడదని ఈ రోజు నీ జీవితం ఎలా ఉందో ఆలోచన చేయి. మోసం చేస్తున్నానని తల్లిదండ్రుల కోసం అనుకోవచ్చు, మోసం చేస్తున్నానని భర్తని అని నువ్వు అనుకోవచ్చు, మోసం చేస్తున్నానని ఇంటి సభ్యులని నీవు అనుకోవచ్చు. కానీ మోసపోయేవాడు పరలోకమందున్నవాడు కాదు, నువ్వు మోసపోతున్నావని గుర్తు తెచ్చుకో. ఈరోజు ఈ రాత్రి దేవుడు
ఈ 6 అంశముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ముందు దేవుని వైపుకు రావడానికి ఇష్టపడితే దేవుడు నీ యొక్క జీవితాన్ని ఆరిపోకుండా నిన్ను లేవనెత్తుతాడు. పరిశుద్ధతను నిన్ను కాపాడి పరిశుద్ధముగా నిన్ను పవిత్రపరిచి తన కొరకు ఏర్పాటు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ఈ రోజు నీ జీవితంలో ఎంత ఆశీర్వాదం కావాలంటే, నీవు ప్రార్థించగా వినాలంటే దేవుడి వైపు నీ యొక్క జీవితం కనిపెట్టాలి. కాబట్టి ఈరోజు దేవుడు నీకు తెలియచేస్తున్న విధానాన్ని, తెలియచేస్తున్న అనుభవాలని నువ్వు ఏ రీతిగా అయితే ఈ రోజు రాత్రి నీ జీవితాన్ని విడిచిపెట్టి, ప్రభువా ఇదిగో మోషేల నుంచి ఇన్ని కొత్త అనుభవాలు నేర్చుకున్నాను గనుక ఇంత కొత్త అనుభవాలు నా జీవితం ఒక ప్రత్యేకమైనదిగా కనబడాలి ప్రభువా. మోషే ద్వారా ఈ రాత్రి నాతో మాట్లాడావు తండ్రి. అయ్యా ఇదిగో నేను వ్యతిరేకమైన ఈ జీవితాన్ని జీవించాను. నిజమే, నేను నీ కొరకు బ్రతకాలనుకునే కొలది నేను శోధనలో పడిపోతున్నా. నీ కొరకు నడవాలని కొలది శోధనలో పడిపోతున్నాను ప్రభువా. నీవే కృప చూపించి బలపరచండి, ధైర్యమునిచ్చి వివేకమునివ్వండి ప్రభువా. ఇదిగో నీ కొరకు నిలబడాలని ఒక ప్రత్యేక ఏర్పాటు, నీ కొరకు నిలబడాలని ఒక ప్రత్యేక దీవెన ఈ రాత్రి నేను విన్నాను ప్రభువా. నిజముగా వాక్యములో ఇంత అద్భుతమైనది ఉంది ప్రభువా. నిజముగా వాక్యములో ఇంత లోతైన మర్మాలున్నవి ప్రభువా. మోషేని ఏర్పరచుకున్న విధానము చూస్తే ప్రభువా, ఇది మా కొరకు కూడా ఇందులో ఒక అర్థం ఉందా అని చెప్పి ఈ రాత్రి మాకు తెలియచేశావు. ఈ రాత్రి మేము కూడా నీ కొరకు బ్రతకాలని ఇష్టపడుతున్నాం, నీ కొరకు నడవాలని ఇష్టపడుతున్నాం. ప్రతి వారము మా పాపాలు ఒప్పుకోవడం కాదు ప్రభువా, ప్రతిరోజు మా జీవితాలను ఒప్పుకోవడం కాదు ప్రభువా. ఇదిగో నీవే కృపతో నింపి నడిపించి, నీవే బలముతో నింపి నడిపించి మోషేని ఏర్పాటు చేసుకున్న రీతిగా ఈ రాత్రి నువ్వు ఏర్పాటు చేసుకుంటావా? నీ కొరకు బ్రతకాలని ఇష్టపడుతున్నాను ప్రభువా, నీ కొరకు నడవాలని ఇష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరు హృదయాలు తెరిచి అడగగలిగితేనే దేవుడు చూస్తాడు. మోషే హృదయానుసారంగా ఎందుకు కాలిపోవట్లేదని వెళ్ళాడు కనుక అక్కడ అడగడం ప్రారంభించాడు. ఈరోజు నువ్వు అడగాలని, దేవుణ్ణి అడగాలి. దేవుడి అంత్య దినాల్లో నిన్ను ఏర్పాటు చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఈ అంత్య దినాల్లో నిన్ను ప్రత్యేకపరచాలని ఇష్టపడుతున్నాడు. నువ్వేం చేసావని దేవుడు అడగట్లేదు, కానీ నువ్వు చేసిన వాటిని విడిచిపెట్టేమని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు చేసిన వాటిని విడిచిపెట్టేసి బ్రతకమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ లోకంలో ఏది లేదని ఎంతో మందిని చూస్తున్నాం కదా. ఎందుకు బ్రతుకుతున్నామో అర్థపర్థం లేని జీవితం. వాళ్ళని దూషించాలి, వీళ్ళని దూషించాలి, వీళ్ళను అవమానపరచాలి, వాళ్ళని అవమానపరచాలి. ఇదే జీవితమా? ఎప్పుడు కూడా దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు కదా. అయ్యో నేను మారాలన్న ఉద్దేశం నీలో గురిలు కలగట్లేదు. బాప్తిసం రమ్మని దేవుడు బాప్తిసం వైపు రమ్మని అడుగుతున్నాడు, నీలో గురి రావట్లేదా? దేవుడు నిన్ను వాక్యము ద్వారా బ్రతిమాలుకుంటున్నాడే. అనేక సార్లు నీ మాటని కంట్రోల్ చేసుకో తల్లి అని చెప్పి బ్రతిమాలుకుంటున్నాడే. ఇంతగా బ్రతిమాలే దేవుడు నీకు ఎక్కడ కనబడుతున్నాడు? నీ భర్తే నీకు కనబడడే. నువ్వు బాధపడుతున్నప్పుడు నీ భర్తే నిన్ను వాదార్చడే, నీ తల్లిదండ్రులే నిన్ను వాదార్చడే. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నా దగ్గరికి వస్తావా? నా జీవితం వైపు వస్తావా? నా జీవితం వైపు వస్తే నీ జీవితాన్ని బాగు చేస్తాను, నిన్ను అనేక మందికి చూపిస్తాను, నువ్వంటే ఏంటో అనేక మందికి తెలియచేస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే ఏంటి ఈ రోజు నీ జీవితం? బ్రతిమాలుతున్న దేవుడిని తిరస్కరిస్తున్నావేంటి? ఆలోచన చేయి. బ్రతిమాలుతున్న దేవుడిని తిరస్కరించగలిగితే మనం ఏపాటి వాళ్ళు? బ్రతిమాలుతున్న దేవుడిని తిరస్కరించగలిగితే ఏం చేయగలుగుతాం? దేవుడు నీకు ఒక ప్రత్యేకతని ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మోషేని ప్రత్యేకముగా ఏర్పాటు చేసుకున్నాడంటే నిన్ను కూడా ప్రత్యేకపరచుకోవాలనే కదా ఆయన లక్ష్యం. నిన్ను కూడా ఏర్పాటు చేసుకోవాలనే కదా ఆయన లక్ష్యం. ఈరోజు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో గుర్తింపు చేసుకో. అస్తమాను దేవుడు నిన్ను బ్రతిమాలడు. ఏదో ఒక అపాయం మన మీదకి రాకముందే ఇదిగో గురిలేని ఆహాబు వలె, గురిలేని యెజెబెల్ వలె మన జీవితం ఉంటే ఏ కుక్కలు వచ్చి మన రక్తాన్ని నాకుతాయో మనకి తెలియదే. ఏ కుక్కలు వచ్చి మనల్ని ఈడ్చుకు వెళ్ళిపోతాయో తెలియదే. పడి ఉన్న చోటను మనం ఏ రీతిగా ఉంటామో, మనల్ని ఎలా బ్రతుకుతామో మనకి తెలియదే.
నీవే కృప చూపించి బలపరిచి, అయ్యా ఈ రాత్రి నీ వాక్యము ద్వారా నన్ను బ్రతికించి, నన్ను బాగు చేసి, నన్ను బలపరిచి, ఎందుకు ప్రభువా ఇంత కృపతో నన్ను మార్చాలని నన్ను బ్రతిమాలుచున్నావు ప్రభువా, ఎందుకు నన్ను ఇంతగా బలపరిచి రక్షణలోనికి రావాలని నన్ను బ్రతిమాలుచున్నావు ప్రభువా, నా కోసం ఎందుకు ఇంత శ్రమ పడుతున్నావు ప్రభు, మరణించావు ప్రభు, మరలా తిరిగి లేచి మరలా నన్నే బ్రతిమాలుతున్నావు ప్రభు. అయ్యా ఎందుకయ్యా నేను అంతే ఇంత ఇష్టం, నేను మారాలని కసి, నేను మారాలని బలము, నేను మారాలని ఉద్రేకము మీలోనికి తెచ్చుకొని బలమైన వారిగా నడిపించబడుతూ, శక్తివంతమైన కృప చేత నిర్మించబడుతూ నీ జీవితాన్ని ఈ రాత్రి దేవునికి అంకితం చేయగలిగితే, నీ హృదయమును దేవుడు గుర్తించగలిగితే, నీవు పడుతున్న ప్రయాసను దేవుని గుర్తించగలిగితే, దేవుడు ఈ రాత్రి నీకు వాగ్దానం చేస్తున్నాడు. మోషేని ఎలా అయితే ఏర్పాటు చేసుకున్నానో, నువ్వు నా కొరకు నిలబడాలనుకుంటే నిన్ను ఏర్పాటు చేసుకుంటాను. ఈ రాత్రి నీ హృదయం నాకు అప్పగించగలిగితే, ఈ రాత్రి నీ హృదయం నా కొరకు రగిలించబడితే, ఆ పొదలు ఎలా అయితే కాలిపోలేదో నిత్యము నా వాక్యంలో నిన్ను కాలిపోకుండా నిలబెడతానని చెప్పి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నిన్ను రగిలించడానికి నేను పుట్టాను, నిన్ను రగిలించడానికే పుట్టించానని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మోకరించి ఈ రాత్రి నాతో మాట్లాడావు ప్రభు. ఇదిగో నేను పడకలకు మీదకు వెళ్ళక ముందే నా జీవితం కొరకు నువ్వు నాతో మాట్లాడావు ప్రభు. నన్ను ఈ రాత్రి నీవు బ్రతిమాలు, నన్ను రగిలించబడడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, నా బ్రతుకును మార్చడానికి, నా ప్రార్థనలు అంగీకరించడానికి నీవు నా జీవితాన్ని వెలుగుగా మార్చిన గొప్ప దేవుడు తండ్రి. ఇక నేను విడిచిపెట్టను. ప్రతి వారము పాపము ఒప్పుకోవడం కాదు, పాపం ఎరుగక నిన్ను ఆరాధించడానికి ప్రతి వారం నీ సన్నిధికి పరుగు పెడతాను ప్రభు. పాపము ఎరుగకుండా నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి పరుగు పెడతాను ప్రభు అని చెప్పి ఈ రాత్రి నీవు తీర్మానం తీసుకో. పాపం నీ వద్దకు వచ్చినప్పుడు పారిపోవడం నేర్చుకో. పాపపు మాటలు నీ దగ్గరకు వచ్చినప్పుడు దూరం అయిపోవడం నేర్చుకో. పాపపు ఆలోచనలు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు వారికి దూరం అయిపోవడం నేర్చుకో. ఈ రాత్రి దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయక ఒప్పుకునే పాపాల వైపు నీ ఉండడం కాదు, ఒప్పింప చేసే పాపాల వైపు నీ దృష్టి వెళ్ళాలి. ఈ రోజు జీవితం అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పరిశుద్ధాత్మ కలిగిన శక్తి చేత నన్ను నింపు ప్రభువా. నేను నీ సన్నిధిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉన్నాను. నేను అలసట పొందకూడదు, నేను అలసట పొందకూడదు, నేను అలసట పొందకూడదు. ఇది పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధత కలిగిన స్థలము ప్రభువా. నా కొరకు మార్చబడడానికి ఈ స్థలమును ఏర్పాటు చేశావు ప్రభువా. ఇదిగో నా జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను, ఇదిగో నా జీవితాన్ని నీకు అర్పించడానికి ఇష్టపడుతున్నాను. ఈ పరిశుద్ధ స్థలమందు నా పాపములను, నా శాపములను ఒప్పుకొని బ్రతుకుచున్నాను. నన్ను బాప్తిసం వైపు నడిపించే నీ కృప, నన్ను రక్షణ వైపు నడిపించే నీ ఆలోచన, ప్రత్యేకమైన ఏర్పాటు చేసే విధానంలోనికి నన్ను నడిపించే నీ కృప తండ్రి. ప్రతి బిడ్డ నీ సన్నిధిలో ఏ మాటలు అయితే అడుగుచున్నారు, ఇదిగో ఈ రాత్రి మారాలనుకుంటున్న ప్రతి బిడ్డతో నీవు మాట్లాడవు తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించు. మోషే ద్వారా క్రొత్త అనుభవాలు మాకు తెలియచేసి ఈ రాత్రి నీతో కలిసి ఉండాలనుకుంటున్న ప్రతి బిడ్డను బలపరచండి. నిజముగా వారి హృదయం నీ కొరకు ఏర్పాటు చేసుకుంటే వారిని ఈ రాత్రి దర్శించండి. పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయంలో ఎవరైతే దేవునికి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారో, ప్రత్యేకమైన ఏర్పాటున్న జీవితంలో జరగాలని ఇష్టపడుతున్నారో, దేవుడు తప్పకుండా మిమ్మల్ని దర్శించడానికి ఇష్టపడతారు. తప్పకుండా మీరు దేవుని కొరకు మీ హృదయాలను అంకితం చేయగలిగితే దేవుడు మిమ్మల్ని నిలబెట్టడానికి దర్శిస్తారు. మనుషులకు కనబడే రీతిగా మన జీవితం ఉండకూడదు. పరలోకమందున్న దేవుని చేత మన జీవితాలు దర్శించబడుతుంది. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుతుంది. ఈ అంత్య దినముల యందు మన జీవితాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం, దేవుని వైపు నడవడానికి, ముసుగు కలిగిన జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ మార్గం అనే జీవితాన్ని చేరుకోవడానికి, పాపం అనే దానికి దూరమైపోవడానికి, రక్షణ అనే మార్గముకు దగ్గర అవ్వడానికి ఇదే అనుకూల సమయం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమో నీ ఇష్టం నీ చేతిలో ఉంది జీవితం. ఏ విషయం కొరకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడి రాత్రి నీతో అంటున్న మాట, వాటన్నిటిని విడిచిపెట్టి వస్తే మునుపు దూరస్తులైపోయిన మీరు క్రీస్తు రక్తము వల్ల మరీ సమీపస్తులుగా మారబోతున్నారు. ప్రతి స్థితిలో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
కృప కలిగిన నీ మహిమ చేత, శక్తి కలిగిన నీ మాట చేత నీవే నీ కృపతో బిడ్డలను నింపి నడిపించి బలపరచి శక్తినిచ్చి విలువైన మార్గంలోనికి నీ బిడ్డలను నడిపించండి. బలమైన దేవుడవు, కృప చూపు దేవుడవు తండ్రి, మహోన్నతమైన నీ కృప చేత ఇదిగో మోషేలో నుంచి కొత్త అనుభవాలను మాకు చూపించారు. ఈ 6 అంశాలను బట్టి మేము నేర్చుకున్న విధానంలో తండ్రి, ఏ మాత్రము నిన్ను గాయపరచుకున్నట్లు, ఏ మాత్రము నేను అవమానపరచుకున్నట్లు పరిశుద్ధుడా నీవే కృపతో నింపి నడిపించి బిడ్డల్ని బాగుపరచరు. ఏ హృదయం అయితే నీ వైపు రావాలని ఇష్టపడుతుందో ఆ హృదయాలను పట్టుకుని బలపరచమని కోరుచున్నారు. నీ దైవ వాక్య చేత, నీ దైవ బలము చేత నీవే బిడ్డల్ని కాచి కాపాడి బలపరిచి శక్తిని వండుతాడు. గర్భిణీలను దీవించండి, ఆశీర్వదించి బలపరచండి. సాక్ష్యంలో చెప్పిన బిడ్డలకు పూర్తిగా మంచి ఆరోగ్యముల వైపు వారి జీవితాలను నడిపించండి. ప్రభువా ఇదిగో ఎంతో ఇబ్బందితో ఉన్న వారి సాక్ష్యంలో తండ్రి సమాధానం దయచేసి ఇక్కడి నుంచి వారి మార్గంలో నజరుడైన యేసు నామములో శాంతి కలుగునుగా, నజరుడైన యేసు క్రీస్తు నామములో సమాధానము దొరుకునుగా, చేసే ప్రతి ప్రార్థనకు నజరుడైన యేసు నామములో ఫలితం వచ్చునుగా. నీవే కృప చూపించండి, బలపరచండి. ఎంతో మంది నా గ్రామం నుంచి హాస్పిటల్లో తండ్రి అడ్మిట్ అయ్యి ఉన్నారు. వారి విషయంలో కూడా మంచి ఆరోగ్యం దయచి, ప్లేట్లెస్ పడిపోయి ఇబ్బంది పడుతున్న బిడ్డల విషయంలో వారికి కూడా నూతనమైన రక్త కణములను పుట్టించండి. అడుగు పెట్టిన ప్రతి కుటుంబము, చిన్న బిడ్డను మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పుని వారమంతా బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఈ వారమంతటిలో నీ మహాకృపను ముందుకు నడిపించి నీ మహాకృపలో బిడ్డల్ని బలపరిచి బాగు చేయండి. ఈ నెలంతా బిడ్డల్ని కాచి కాపాడి భద్రపరిచి చివరి వారంలో నడిపించిన దేవానికి స్తోత్రాలు. మరొక నెలలో ప్రభు అడుగు పెట్టబోతున్నాం. నీవే కృపతో బిడ్డల్ని ఆశీర్వాదకరముగా బిడ్డలు నడిపించండి, బలమైన వారిగా బిడ్డలు నడిపించండి, శక్తివంతులుగా మార్చండి. రేపటి దినమున యవనస్తుల తండ్రి నీ వైపు నడుస్తుండగా తండ్రి ప్రతి ఒక్కరూ నామకాంతంగా యూత్ సండే అని రావడం కాదు ప్రభు, రోషము కలిగి దేవుని బిడ్డలమని నీ సన్నిధికి రావడానికి మీరు ప్రతి ఒక్కరు గురి కలిగి వాక్యమును చేత పట్టుకుని ఇంటి నుంచి బయటికి రావడానికి మీరు అయ్యా సినిమా హాల్కు వెళ్తున్నట్టుగా చేతులు ముడుచుకొని వస్తున్న బిడ్డలని గురి కలిగి వారి హృదయాల్లో నీ ఉండి మాట్లాడచ్చు. రేపటి దినం మన ప్రతి యవనస్తుడు బైబిల్ని పట్టుకుని నీ దేవుని సన్నిధికి రావడానికి మార్గము చూపించి నీవే కృప చూపించి బలపరచు. ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబంలో శాంతి సమాధానములు ఈ వారం అంతటి కృప చూపించి నీవే బలముతో శక్తితో మంచి ఆరోగ్యములతో నడిపించండి. చేరి ఉన్న కుటుంబంలో ఏ రాగము ప్రవేశించుకుంటున్నట్లు నీవే నీ రక్తము చేత ఇశ్రాయేలు గర్భల మీద నీ రక్త బిందు ఉంచినట్టుగా నీ కృప చేత ఒక ముద్ర నీ కుటుంబాలకు వేస్తున్నాను తండ్రి. నీవే కృపతో నింపి నడిపించి ఏ రాగము ఈ కుటుంబాలను సంభవించుకుంటున్నట్లు నీవే కృపతో నింపి నడిపించి బలపరచండి. పరిశుద్ధాత్మ కలిగిన నామంలో అనేక మంది బిడ్డలు సాక్షులుగా నిలబెట్టుకున్నాం. నజరుడైన యేసు నామంలో బాప్తిసం పొందబోతున్న బిడ్డల విషయంలో నీవే కృప చూపించి బలపరిచి ధైర్యపరచను. నా తండ్రి గారికి మరింత ఆరోగ్యం మెరుగుపరచను. పరిశుద్ధాత్మ కలిగిన నామంలో ఈ పరిచర్యను ఆశీర్వదించి బలపరచి ఎవరైతే దూషించున్న వారిని క్షమించండి, తెలియక చేసి ఉన్నారు కనుక ఏ పొరపాటు వలన వారి మీదకి శిక్ష వెళ్ళకుండానట్లు నీవే కృపతో వారిని దయదలిచి క్షమించమని నజరుడైన యేసు క్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృపయు ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ అంత్య దినముల యందు మనకి రక్షణకు దేవుడు కలుగజేయును గాక, ఆమేన్.